వసంత పంచమి మహాకుంభమేళాలో మరో అమృత స్నానం. కోట్ల మంది భక్తులు పోటెత్తారు. సోమవారం ఉదయం వరకు పంచమి ఉంటుంది. ఎలాంటి ఘటనలు జరగకుండా పగడ్బందీ చర్యలు చేపట్టారు. కుంభమేళాలో మరో 2 అమృత స్నానాలు మిగిలున్నాయి. ఒకటి మాఘ పూర్ణిమ, చివరిది శివరాత్రి. వసంత పంచమి వేళ మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఆదివారం మధ్యాహ్నం నుంచే పంచమి మొదలై సోమవారం ఉదయం వరకు తిథి కొనసాగుతుంది. సోమవారం 4 నుంచి 6 కోట్ల మంది ప్రయాగ్రాజ్ వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే ప్రయాగ్రాజ్కు వచ్చి వెళ్లారు. ఫిబ్రవరి 5న ప్రధాని మోడీ వస్తారని సమాచారం. పీఎం రాక కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మౌని అమావాస్య రోజున చోటు చేసుకున్న తొక్కిసలాటతో అప్రమత్తమైన యూపీ సర్కార్ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జనవరి 13న కుంభమేళా ప్రారంభం కాగా ఫిబ్రవరి 1వ తేదీ వరకు ప్రయాగ్రాజ్లో సుమారు 33 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. సెక్టార్ 2లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో క్రౌడ్ మేనేజ్మెంట్పై అధికారులు మరింత దృష్టి సారించారు. రద్దీ నియంత్రణ చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. స్నానాల తర్వాత ఘాట్ల వద్ద టైంపాస్ చేయవద్దని సూచించారు. వేరే వారి కోసం ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని చెబుతున్నారు. ఘాట్ల దగ్గర భోజనాలవి చేయవద్దని కోరుతున్నారు. విశ్రాంతి కోసం నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్లాలని మైక్లలో ప్రకటనలు చేస్తున్నారు. కుంభమేళా సమయంలో సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమిలను పవిత్ర రోజులుగా భావిస్తారు. వీటితో పాటు ఫిబ్రవరి 12న మాఘపూర్ణిమ, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజుల్లోనూ అమృత స్నానం చేసేందుకు కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్కు వచ్చే అవకాశం ఉంది.